హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో గ్రీన్ చిల్లీ చికెన్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్న ముక్కల్ని వేసుకుని దాంతోపాటు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం, అలాగే 4 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. అలాగే కొత్తిమీరను కూడా తీసుకుని కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి. వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకుని పేస్ట్ రెడీ చేసుకుని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకుని అందులో కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్, 1 కప్పు పెరుగు, వీటితో పాటు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ చికెన్కి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. అలాగే మరొక కడాయి తీసుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 4 పచ్చిమిర్చిని వేసుకుని ఒకసారి కలుపుకుని అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పౌడర్, వాటిని ఒకసారి కలుపుకుని దాంతోపాటు కొద్దిగా జీరా పౌడర్ కూడా వేసుకోవాలి. వీటన్నిటిని కొద్దిగా కలుపుకుని వేయించుకున్న తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న చికెన్ని ఆయిల్లో వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో చికెన్ని బాగా కలుపుకుని అన్నీ మిక్స్ అయ్యేలాగా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. ఆ వాటర్తోనే చికెన్ని ఉడకనివ్వాలి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలితే చికెన్ ఉడికినట్టే. ఇలా ఉడికిన తర్వాత అందులో కొద్దిగా గరం మసాలా పౌడర్, అలాగే చికెన్ మసాలా పౌడర్ కూడా కలుపుకోవాలి.
ఎంతో హెల్తీకి చాలా మంచిదండి. ఇందులో కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఉండడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. చికెన్ ఏమో ప్రోటీన్ ఫుడ్ కాబట్టి హెల్తీకి చాలా చాలా మంచిది. ఈ విధంగా రెడీ అయిన గ్రీన్ చిల్లీ చికెన్లో కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీరని చల్లుకుంటే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.